ऐं ह्रीं क्लीं आवाहयामि। ऐं ह्रीं क्लीं आवाहयामि। ऐं ह्रीं क्लीं शाकम्भरी आवाहयामि। ऐं ह्रीं क्लीं कपालकुण्डली आवाहयामि। ऐं ह्रीं क्लीं
Bullshit. It is absolutely stupidity. ఎక్కడున్నాం మనం 21st సెంచరీలో సైన్స్ స్పేస్ ని కమాండ్ చేస్తున్న కాలం మ్యాన్. సైన్స్ కందని రీజనింగ్ అంటూ ఏమీ లేదు. ఈ రోజుల్లో కూడా బీసీ కాలం నాటి ముసలమ్మలాగా బ్లాక్ మ్యాజిక్ చేతపడి అంటూ ఏంటి? వింటుంటే నవ్వు రావడం లేదు. నీ మీద సింపతి కలుగు. నా మీద నువ్వే జాలి పడక్కర్లేదు. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఈ కంక్లూషన్ రావడం నేను వెర్రి వెధవని కాదు. మా అన్నయ్య అతని ఫ్రెండ్స్ ఆత్మహత్యలు చేసుకుని 6 నెలలైంది. ఇప్పటికీ కరెక్ట్ రీజన్ ఏంటో తెలియదు. ఇది కారణం అనే డాక్టర్ నేను చెప్పగలగడా? లేదే. ఆ విషయం నీకు కూడా తెలుసు. నీకు సంగతి తెలుసా? చనిపోయే ముందు వరకు మా అన్నయ్య అతని ఫ్రెండ్స్ మెంటల్ గా ఫిజికల్ గా పర్ఫెక్ట్ గా ఉన్నారు. చనిపోయేటప్పుడే వాళ్ళ బ్రెయిన్స్ వాళ్ళ కంట్రోల్లో లేవు. సో అసలు డౌటే లేదు, ఇది ఖచ్చితంగా క్షుద్ర శక్తుల ప్రభావమే. అది కాదు వంశీ. చూడు భావన, ఇది పేపర్లో చదివిన వార్తో ఎక్కడో విన కథో కాదు. చనిపోయింది మా అన్నయ్య కాబట్టి ఎంత ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీ అన్నయ్య ఎలా చనిపోయాడో అది తెలుసుకోవడం నీ బాధే. కానీ ఇలాంటి మూఢనమ్మకాలు నిజమనుకోవడం మాత్రం సమంజసం కాదు. లుక్ భావన, నీతో ఆర్గ్యూ చేసే టైము ఓపిక రెండు నాకు లేవు. సో ప్లీజ్ కట్ దిస్ టాపిక్. వంశీ, ఏ వంశీ. ఓకే బాబు, ఓకే, కూల్ డౌన్. నేనే నీ రూట్ లోకి వస్తాను. మరి నువ్వు నా రూట్ లోకి ఎప్పుడు వస్తావు? ఏంటొచ్చేది? అదే బాస్, ఇవాళైనా ఒక నాకు మూడ్ లేదమ్మా. ఇలా లైబ్రరీలో కూర్చుంటే మూడ్ ఎలా వస్తుంది? అలా గార్డెన్ రెస్టారెంట్ కి వెళ్ళి ఒకే ప్లేట్ లో సమోసా తిని ఒకే థమ్స్ అప్ లో 2 స్టాల్ వేసుకుని తాగుతూ ఎంజాయ్ చేద్దాం పదా. అంత కక్కుర్తెందుకు? మొత్తం నువ్వే తాగొచ్చుగా. ఈ మనిషి ఈ కాలంలో పుట్టాల్సినోడు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మావాడు ఈ కాలంలో పుట్టాల్సిన కుర్రాడు కాదండి. పెద్దలంటే చాలా గౌరవం. వాళ్ళ ముందు సిగరెట్ కూడా కాల్చడు, కనీసం సోడా కూడా తాగడు. అందులో కలుపుకోవడానికి మందుంటే తప్ప. ఆడపిల్లలకి బీటేస్తాడు, కానీ ఇంతవరకు ఏ ఒక్క బీట్ కానిస్టేబుల్ కి చిక్కలేదు. అడుగునండి, మాటల్లోనే వచ్చాడు. వాడే మా అబ్బాయి. వీళ్ళ అమ్మాయిని ఏంటి మీ ఆయన మళ్ళీ ఏదో కొత్త సంబంధం తీసుకొచ్చినట్టున్నాడు? అవునరా, ఈ సంబంధం చాలా మంచిదంట. అమ్మాయి ఒక్కతే కూతురు, అందంగా ఉంటుందంట, బోల్డంత ఆస్తుంది, పైగా ఏ బాధరబందీ లేదు. నాకు కూడా ఈ సంబంధం బాగా నచ్చిందిరా. చూడమ్మా, నీకు మీ ఆయనకి ఇప్పటికి లక్షాలు చెప్పాను ఇప్పట్లో నేను పెళ్లి చేసుకున్నాను. అరే అన్నీ పోయి 6 నెలలు కాలేదు, ఇప్పుడు నా పెళ్లి ఏంటమ్మా? నువ్వు చెప్పింది నిజమేరా, కానీ మీ అన్నయ్య పోయింది వామాచార ఘడియల్లో. అది ఇంటికి అరిష్టమట. సంవత్సరం తిరిగేలోగా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగకపోతే ఈ ఇంటికి శాంతి జరగదు అని సిద్ధాంతి గారు చెప్తున్నారు. నీకు ఇంట్లో జరగాల్సిన శుభకార్యం ఏముంది? నీ పెళ్లి తప్ప. శుభకార్యం జరగాలి అంతేగా. అమ్మా ఏంట్రా? ఆ పెళ్ళేదో మేనేజ్ చేసే శుభకార్యం జరిగినట్టు ఉంటుంది. నీకు ఇంటి పని వంట పని తప్పుతుంది. ఇంకెప్పుడు నా జోలికి రాకే. వీడు చెప్పిన ఆలోచన ఏదో బానే ఉన్నట్టుందే. సిగ్గు లేకపోతే సరి.
ఇది పొరందినట్టే. పాపజాతకంలో మకర లగ్నమునందు రాహువు, షష్టమున కుజుడు, సప్తమున శని కేతువులు ఉన్నారమ్మా. ఈ జాతకం గల వారి మీద క్షుద్రశక్తుల ప్రభావం తీవ్రంగా ఉంటుందమ్మా. దీనివల్ల ఇప్పట్లో పెద్ద ప్రమాదం ఏమీ లేకపోయినా అమ్మాయి రజస్వల అయినప్పటి నుంచి వివాహం జరిగి శోభనం అయ్యేదాకా క్షుద్రపీడ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏమి లేదా అండి? ఉందమ్మా, జాతకానికి జాతకమే విరుగు. పాపదోషానికి ఉపశమనం జరగాలంటే వృషభ లగ్నంలో చంద్రగురువుల కలయిక, షష్టమమున రాహువు, లాభంలో శుక్రుడు ఉండి గజకేసరి యోగంతో పుట్టిన కుర్రవాడెవరికైనను పాపనిచ్చి వివాహం చేస్తే క్షుద్రశక్తులన్నింటికీ పిపాశోపశమనం జరిగి పాప క్షేమంగా ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి పాప భవిష్యత్తు ప్రశాంతంగా ఉండాలంటే తప్పనిసరిగా ఇటువంటి జాతకం గల కుర్రవాడితోనే వివాహం జరిగి తీరాలి. మీరు చెప్పినటువంటి జాతక లక్షణాలు గల కుర్రాడు దొరకడం అంత సామాన్యమైన విషయం కాదు. అబ్బాయి పేదవాడైనా పర్వాలేదు, అమ్మాయి జాతకానికి అబ్బాయి జాతకం సరిపోయి తీరాలి. అదే నాకు ముఖ్యం. అలాగేనమ్మా, నాదే ఉంది. మీరు ఎటువంటి వాడిని తెమ్మంటే అటువంటి కుర్రాన్ని తెస్తాను. కాకపోతే మరి మరి కొంచెం పెదవది దొరక్క కాదమ్మా, కానీ జాతకంతో పాటు భావనకు తగ్గ యోగ్యుడి కోసం జాప్యం అంతే. మహాప్రసాదం. వస్తానమ్మా. చూడు బాబు, ఇక్కడ జాతకాలు చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? రమణ అనే ఒక అతను ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? ఆ కొండపైన ఇంట్లో ఉంటాడు. ఆ కొండపైన? ఎవరు? నువ్వేనా రమణ అంటే? అవును. ఈ జాతకం గల అమ్మాయి ఎవరో ఎక్కడుందో చెప్పగలవా? ఈ అమ్మాయితో మీకేంటి పని? అది నీకు అనవసరం. అమ్మాయి ఎక్కడుందో చెప్పు. ఆ అమ్మాయి క్షుద్రశక్తుల వల్ల పీడించబడుతోంది. నిన్ను నీ అవతారాన్ని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. నేను చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పవా? చెప్పను. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, కొంగే బంగారం పొంగే సింగారం చూసై నా వాలకం. ఓయమ్మో ఓపరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయనమ్ము. వంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రి రయ్యో. ఈ
స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం సూపర్ గా ఉందిరా సీను. సూపర్ రా, సినిమా అదిరిపోతుందిరా. ఏంటి మ్యాటరు? వెళ్దామా? వెరీ గుడ్, ఐ లైక్ యువర్ స్పీడ్. జేబులో ఎంత ఉంది? 50 రూపీస్. జస్ట్ 50 రూపీస్. ఏంట్రా, అమ్మ పర్సులోంచో నాన్న పాకెట్ లోంచో 100 రూపాయలు కొట్టేశావు. 50 రూపాయలు పెట్టి టికెట్ కొన్నావు. మిగిలిన 50 రూపాయలకి అమ్మాయి కావాలంటావు. సపోజ్ నేను ఒప్పుకున్నాను అనుకో, అట్లీస్ట్ నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టగలవా? ఏదైనా లాడ్జికి తీసుకెళ్ళడానికి ఆటో ఛార్జీలు ఉన్నాయా నీ దగ్గర? 50 రూపాయలకి అమ్మాయి కావాలంట నీకు? ఇడియట్. ఒరేయ్, అమ్మాయి కావాలంటే జేబులో కనీసం 1000 రూపాయలైనా ఉండాలిరా. అర్థమైందా? ఫస్ట్ క్యాష్ మెయింటైన్ చేయి, తర్వాత ఫిగర్ ని మెయింటైన్ చేద్దు గాని. ఓకే, బాయ్. అయిపోయాడా? ఆల్మోస్ట్ ఆల్. నీ దెబ్బకు ఆడే తట్టుకుంటాడులే. అరే దా తిను. హాయ్. హలో. ఏంటే ఆ రోజు థియేటర్లో ఏమన్నావు? పాకెట్లో కనీసం 1000 రూపాయలైనా లేకుండా అమ్మాయి ఎలా వస్తుందన్నావుగా? ఇదిగో మా దగ్గర తలా 1000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, ఏ లాడ్జికి వెళ్దాం? వీడెవడు? నీ బాయ్ ఫ్రెండా? వీడు నేను కాపాడుతాను అనుకుంటున్నావా? వీడేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? చూడు ఎంతమంది ఉన్నామో, మర్యాదగా వచ్చేసి. లేకపోతే ఈ రేపులు ఫైట్లు అన్నీ చాలా చిరగ్గా ఉంటాయి. పని అయిపోయిందంటే పంపించేస్తాం. ఏమంటావు బ్రదర్? నిజమేరా, ఇది సినిమా కాదు, నేను సినిమా హీరోని కాదు. నేను ఒక్కడిని ఖచ్చితంగా మీ అందరినీ కొట్టలేకపోవచ్చురా, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎవరైతే అమ్మ మీద ముందు చేయి వేస్తాడో వాడు మాత్రం డెఫినెట్గా వదలరా. ఏసాను రా, ఏం పీకుతావు?
భావనా ఏ భావనా ఏంటి మమ్మీ? ఏంటి ఈ గంతులు? నీకేం చెప్పాను? ఏం చెప్పావు? పట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకుని రెడీ అవ్వమన్నానా? ఏంటి మమ్మీ, నేను రోజు ఇలాగేగా ఉంటాను. రోజు ఉండడం వేరు, ఈ రోజు ఉండడం వేరు. అవతల నిన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళొచ్చే టైం అయింది. చూడు మమ్మీ, పెళ్ళంటే అర్థం భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం, ఒకే ఇంట్లో 100 ఏళ్లు కలిసి బతకగలమో లేదో నిర్ణయించుకోవడం. ఇలా చీర చుట్టుకుని అలంకరించుకుని చాప్ మీద తలంచుకుని కూర్చుని మన క్యారెక్టర్ ని దాచిపెట్టుకోవడం కాదు. అంటే ఈ అవతారంతోనే వాళ్ళ ముందుకు వస్తావా? నేను రోజు ఎలా ఉంటానో ఇవాళ కూడా అలాగే ఉంటాను. రోజు ఎలా మాట్లాడతానో ఈ రోజు కూడా అలాగే మాట్లాడతాను. చెప్పిన మాట ఎప్పుడు విన్నావు? నీ ఏడుపేదో నువ్వేడు. వాళ్ళు వచ్చినట్టున్నారు. రండి రండి, ఇదేనండి ఇల్లు. చా మేము రెడ్ లైట్ ఏరియా అనుకున్నాంలే. పద. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆడపిల్లి వారికి తెలియాలా? గుడ్ జోక్. మీరా ఏది జోకో ఏది సీరియస్ తెలీదు. పద. రండి రండి రండి. పెళ్లి కూతురు ఎక్కడ? పెళ్లి. నమస్కారం, కూర్చోండి. మేము కూర్చోడానికి రాలేదు. ఈ డైలాగు ఈ సిచ్యుయేషన్ లో వాడరు. కూర్చో. గుడ్ జోక్. మూసుకొని కూర్చో. మీరు చెప్పిన జాతక లక్షణాలు ఉన్న కుర్రాడమ్మా. చాలా సంతోషం పంతులు గారు. ఉండండి, అమ్మాయిని పిలుస్తాను. అమ్మా భావన, భావన. మా అమ్మాయి. హాయ్, ఐఎమ్ భావన. అయితే కొంచెం పావన ముయ్యి నోరు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ పోయి 6 నెలలైంది. కూర్చో. అమ్మాయి మరీ మోడర్న్ టైప్ లో ఉందే. ఈ రోజుల్లో అందరూ అంతేలే. అవును, ఆనవాయితీ ప్రకారం ఇక్కడ టిఫిన్లు పెడతారు కదా అని ఇంటి దగ్గర తినకుండా వచ్చాం. పొట్టి చేతితో వచ్చిందేంటి? మనం పెళ్లి చూపులకు వచ్చింది టిఫిన్లు తినడానికేనని వీళ్ళకి తెలియాలనా? అమ్మాయి నాకు నచ్చింది, సంబంధం సెటిల్ చేసుకో. మమ్మీ, వీళ్ళిద్దరిలో నేను ఎవరిని చూడాలి? నన్నే. వీణ్ణి. చూసుకో, బాగా చూసుకో. నైస్ టు మీట్ యు. మీరు వారి నాన్నగారు అనుకుంటాను. అదే నేను అనుకుంటున్నాను. మా ఆవిడ చెప్తే తెలిసింది. నాకో? మీరు ఆయన ఫ్రెండ్ కదా? హలో, గ్లాడ్ టు మీట్ యు. థ్యాంక్ యూ. ఎందుకు కొట్టా? గోకినందుకు. ముందు నువ్వేగా గోకావు. అది నాకు అలవాటు. నువ్వెందుకు గోకావు? ముందు తనేరా గోకింది. నేనెవరిని? నీ ఫ్రెండ్ కాబోయే పెళ్ళాన్ని. ఒకవేళ నేను దారి కొప్పుకుంటే నువ్వు రెడీ అయిపోయి మిత్రద్రోహం చేసేస్తావన్నమాట. మీలాంటి వాళ్ళతో ఎవరికీ సేఫ్టీ లేదు. సో నేను ఈ పెళ్లి కొప్పుకోను, అంతే. అందుకనే గోకలేదు. అందమైన అమ్మాయి గోకితే ఎదురు గోకడం కూడా చేత కాదు. మోహన్ చూడు, నీకు పెళ్లి పెళ్ళాం కావాలా? నన్నెందుకు కొట్టావు? వాళ్ళిద్దరిని కొట్టి నిన్ను కొట్టకపోతే బాగుండదు కదా. ఈ సంబంధం నాకు నచ్చలేదు. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గెట్ అవుట్. వంశీ, మన పెళ్ళెప్పుడు? ఇది అడగడానికి లైబ్రరీకి వచ్చావా? నేను సీరియస్ గానే అడుగుతున్నాను. మన పెళ్లి అర్జెంట్ గా జరిగిపోవాలి. మీ ఇంట్లో ఎవరైనా ఫోటోకి దండేసుకుని రెడీగా ఉన్నారా? ఓ గాడ్, వంశీ ప్లీజ్ డోంట్ జోక్. నా పరిస్థితిని అర్థం చేసుకో. అక్కడ మా ఇంట్లో రోజు పెళ్లి చూపులంటూ నా ప్రాణాలు తీస్తున్నారు. నువ్వేమో పట్టించుకో. అవన్నీ చెడగొట్టలేక నేను చచ్చిపోతున్నాను. నా బ్రెయిన్ లో ఇంక ఐడియాలన్నీ అయిపోయాయి. అమ్మా, మొదలు పెట్టేవా తల్లి? కనీసం నా పుట్టినరోజున నన్ను మనశాంతిగా ఉండేవే. ఓ సారీ వంశీ, మర్చిపోయాను. ఈ రోజు నీ బర్త్డే కదూ. పద, నీకు చక్కటి గిఫ్ట్ ఇస్తాను. నువ్వు ఇచ్చే గిఫ్ట్ స్పెషల్ గా ఉంటే అదిరిపోతుంది. పద. అంతేనంటావా? స్టాప్ స్టాప్. ఇదేంటి స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి మెడికల్ షాప్ తీసుకొచ్చావు? ఆ గిఫ్ట్ ఇక్కడే దొరుకుతుంది. ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. ఏం కావాలి మేడం? ఓ నిరోధ్ ప్యాకెట్ ఇవ్వు. మేడం, నువ్వు కరెక్ట్ గానే విన్నావయ్యా. కండం అదేనయ్యా. హెల్మెట్ అంటే అసహ్యంగా ఉంటుంది కదా. తొందరగా ఇవ్వు. కమాన్ కమాన్ క్విక్. అయిపోయిందిరా, కలికాలం ఎండైపోయింది. పట్టపగలు పబ్లిక్ గా ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి అవ్వా నిరోధ్ ప్యాకెట్ గురించి అడుగుతుందంటే కాలం ఏం బాగుపడుతుందంటావు? మరే నేను మగ పురుషుణ్ణే. నేనంతవరకు మా ఆవిడ డైరెక్ట్ గా ఒక ముద్దు కూడా అడగలేదు. కాలం పూర్తిగా చెడిపోయిందా? అవునవును. హలో, హాయ్. హాయ్. ఒరే ఫూల్స్, సిగరెట్ గుట్కా లాంటివి ఆరోగ్యానికి హానికరం. మౌత్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చేది వీటి కారణంగానే. ఆ విషయం తెలిసి కూడా మీరు వాటిని మానలేకపోతున్నారు. ఇదేంటో తెలుసా? కండోమ్.
దీన్ని వాడటం వలన ఆరోగ్యానికి సేఫ్ సెక్స్ కి మంచిది. అవును కదా? అవునవును. హ్యాపీ బర్త్డే. థాంక్యూ. అవ్వా ఇదేంటి ఇది నాకు ఇచ్చావు? నీకేనోయ్, నువ్వు తొందరగా అర్థం చేసుకుని దాన్ని తొందరగా యూజ్ చేయాలి. లేకపోతే అది ఎందుకు పనికిరాదు. అర్థమైందా? నేను చెప్పేది. ఓకే ఓకే పద బడేకో. అడుగోరా మాటల్లోనే వచ్చేసా. మావా ఎప్పుడు రా పార్టీ? ప్రతి సంవత్సరం వాడే పార్టీ ఇవ్వాలా? ఈసారి నువ్విస్తావా? కాదు, మనం ఇద్దాం. ఎలాంటి పార్టీ ఎక్కడా చెప్పను, సస్పెన్స్. సాయంత్రం అందరూ రెడీగా ఉండండి. ఓకేరా? ఓకే డన్. ఈ మల్లె పూలేంటి, వాతావరణం ఏంటి, ఇదేదో పెద్ద తేడా సెటప్ లో ఉందిరా నాకు. అతిగా బెదరకయ్యో బలపు వరద పొంగిస్తా కలియుగ మన్మధుడా రతిని నేనేరా అందం విందు చేసా రవితేజరా అయ్యారా పఠిస్తా ఇలా విస్తరినవుతా అవిషా తమాషా అలా చూపించేస్తా అరురే అదరకయ్యో అతిగా బెదరకయ్యో బలపు వరద పొంగిస్తా కలియుగ మన్మధుడా రతిని నేనేరా అందం విందు చేసా రవితేజరా అయ్యారా పఠిస్తా ఇలా విస్తరినవుతా హమేషా తమాషా అలా చూపించేస్తా సయ్య 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 చిన్నదాని వన్నెలని అందుకో ఇంకా ఇలా కమ్మనైన సోకులని నందుకో ఇంకా పెదవులని మధువులుగా నీకు అందిస్తా నువ్వు సయ్యంటే స్వర్గాన్ని దించి చూపిస్తా వయసుంది వేడుంది ఏమి కాలస్యం ఇది కోగిలిలో ఉంటుంది కొత్త కైలాసం సరాసరి గురి చూసి రారా అరెరే అదరకయ్యో అతిగా బెదరకయ్యో బలపు పరద పొంగిస్తా కలియుగ మన్మధుడా రతిని నేనేరా అందం విందు చేసా రవితేజరా రుచి తెలుసా మరి నీకు నా రాజా ఇలా నీలిప్పుకి నాలిప్పుకి లంగరయ్యంగా సిగ్గంతా వదిలేసా నిన్ను చూడంగా ఇలా ఎన్నాళ్ళ ఆకలిని తీర్చరా ఇంకా ఒళ్ళంతా పొంగింది చేయి కాతగా ఇలా ఒళ్ళోకి రమ్మంది కన్ని గోపిక నరం నరం సుఖమయం కాగా అరరే అదరకయ్యో అతిగా బెదరకయ్యో బలపు వరద పొంగిద్దా కలియుగ మన్మధుడా రతిని నేనేరా అందం విందు చేసా రవితేజరా అయ్యారా పఠిస్తా ఇలా విస్తరినవుతా హమేషా తమాషా అలా చూపించేస్తా అయ్యారా పఠిస్తా ఇలా విస్తరినవుతా లలలా 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 లలలా
వాళ్ళు తోస్తే పడ్డాను. ఎవరు తోస్తేనే పడాల్సిన చోటే పడ్డావు. ఏంటిది? ప్రిపరేషన్. నేను ఎలాంటి కాదు. నేను అలాంటి దాన్నే. అయిపోయి చొక్కా అయిపోయింది ఏంటి? నువ్వు నాకు నచ్చావు. నాకు నచ్చిన మగాడివి నువ్వే. నిన్ను ఇవాళ వదలను. అరే బాయ్, ఇప్పుడు వచ్చి 2 గంటలైంది. ఇలా గుంజీలు తీయటం తప్పితే వేరే విషయం కనిపించట్లేదు. ఇవాళ నిన్ను రేప్ చేసైనా సరే నేను నా వృత్తికి న్యాయం చేస్తాను. కూర్చో. అది కాదమ్మాయి. అవునా? అసలు ఏం జరిగిందంటే అసలు ఏం జరగలేదు. అసలు ఈ అమ్మాయి నేనే చేయలేదు. అసలు నాకే తెలియదు. కావాలంటే ఈ అమ్మాయిని అడుగు. వేస్ట్ క్యాండిడేట్. కరెక్ట్ కరెక్ట్. అవునది. హలో అంకుల్. ఏంటంకుల్, ఎవరి అమ్మాయి అనుకుంటున్నారా? అవునులేండి, కొడుక్కి పెళ్లి కాకుండా కోడల్ని ఎలా గుర్తుపడతారు? అవును. ఆంటీ ఎక్కడా? సో స్వీట్ అంకుల్. ఆంటీ, అరే రే ఇటువంటి ఈ పనులన్నీ మీకెందుకు ఆంటీ? మీ అబ్బాయికి పెళ్లి చేసుంటే చక్కగా కోడలొచ్చి ఈ పనులన్నీ చేసి పెట్టేది కదా. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? ఆంటీ, అంకుల్ కి మీకు కలిపి ఒకేసారి చెప్తాను. రండి అలా హాల్లోకి వెళ్దాం, అక్కడ చెప్తాను. పదండి అంకుల్. ఎక్కడికమ్మా? మా ఇంటికి. మీ ఇంటికా? ఎందుకు? ఓ, అసలు సంగతి చెప్పడం మర్చిపోయాను. మీ ఇద్దరికి స్టోరీ మొత్తం చెప్పాలి కదూ. మీ అబ్బాయి లేడు, అతని పేరేంటి? వంశీ. వంశీ పాపం తనేమో నన్ను ప్రేమిస్తున్నాడట. ఒకవేళ నేను గనక తన ప్రేమని కాదంటే చచ్చిపోతాడట. సరే పోన్లే పాపం అని ఒప్పుకున్నాను. లవ్ మ్యాటర్ ఓకే. కానీ ఈ మధ్య ఏం జరుగుతోందంటే మీ అబ్బాయి రాత్రులు తిరుగుతున్నాడు. అలాగే వదిలేస్తే మీ చేతిలోంచి జారిపోతాడు. ఇప్పుడు నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా? మీరు గనక మా పెళ్లి చేశారంటే మీ అబ్బాయి నా కంట్రోల్లో ఉంటాడు. మా పెళ్లి కావాలంటే మీరొచ్చి మా అమ్మగారితో మాట్లాడండి, ఓకే? ఎక్కడికండి? చీర మార్చుకొని అమ్మా. ఇప్పుడు నాకంటే మీరే బ్యూటిఫుల్ గా ఉన్నారు. అంకుల్, మీరెక్కడికి? లుంగి. అబ్బా, మీరు ఇలాగే బాగున్నారు అంకుల్. మలయాళం హీరోలా ఉన్నారు. మీరు ఎక్కడికి వస్తున్నారు? మా ఇంటికి, అంటే మీ చెల్లెలింటికి. నో ఫార్మాలిటీస్. రండి వెళ్దాం. అమ్మా. ఎవరమ్మా? ఏమోనమ్మా, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. విషయం ఏంటో మీరు చెప్పండి. అదేనమ్మా, మీ అమ్మాయి మా అబ్బాయి ప్రేమించుకున్నారట. కాదు కాదు కాదు, మీ అబ్బాయే నన్ను ప్రేమించాడు. భావన, వెళ్ళి వాళ్ళ కాఫీ తీసుకురా. మీరు చెప్పండి. ఏం లేదమ్మా, పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు. ఏడు జోడు బాగుంటుంది. నేనేదో లుంగి కట్టుకొచ్చానని చిన్న విధవని అనుకోవద్దు. కాస్తంతా ఉన్నవాణ్ణే. అబ్బాయిని చూస్తే మీరు కూడా కాదు అనరు. మీకు అంగీకారం అయితే వాళ్ళ ప్రేమని పెళ్లిగా మార్చేద్దాం. అవునండి, అమ్మాయి లక్షణంగా ఉంది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే సంతోషంగా ఉంటారని మా కోరిక. మంచి సంబంధం ఇంటి వరకు వచ్చాక కాదని చెప్పే మూర్ఖురాల్ని కాదండి. దానికిష్టమైన సంబంధం చేసుకుంటానంటే నాదేముంది. కానీ ఒక ముఖ్యమైన విషయం, అబ్బాయి జాతకం అమ్మాయి జాతకంతో కలవాలి. అలా కలవకపోతే ఈ పెళ్లి జరగదు. మీకు ఆ సందేహమే అక్కర్లేదు. మనసులు కలిసాయి కదా, జాతకాలు కూడా కలుస్తాయనే నా నమ్మకం. కలవకపోయినా కలిసేలా నేను చేస్తాను అంకుల్. డోంట్ వరీ. జోరుగా హుషారుగా షికారు. ఎంతసేపు నువ్వు వచ్చి? ఎక్కడికి వెళ్ళారు? ఏం మాట్లాడమే? షాపింగ్ కి. లుంగి మీద ఇంకా నయ్యో అండర్వేర్ మీద వెళ్ళలేదు. నేను వస్తానని తెలుసు కదా, ఇల్లు లాక్ చేసి వెళ్ళిపోతానా? అరగంట నుంచి వెయిటింగ్ ఇక్కడ. 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నట్టు అలా విసుకుంటావేంట్రా? అదంతే, వెయిటింగ్ అంటే నాకు పరమ చిరాకు. అవునవును, వెయిట్ చేయలేకనే ఆ అమ్మాయిని రాయబారానికి పంపించాడు. ఆ అమ్మాయా? ఏంటమ్మా మీ ఆయన అమ్మాయికి ఏమైనా ఎక్స్ట్రాగా మాట్లాడు? మధ్యలో మా ఆయనంటావేంట్రా నాయన? ఆ అమ్మాయి వచ్చి బలవంతంగా లాక్కెళ్తే ఉన్న పడంగా ఇద్దరం బయలుదేరి వెళ్ళి నీకు సంబంధం కుదుర్చుకొచ్చాం. అంటే సంబంధం కుదించుకొచ్చారా? మేం కుదర్చలేదు బాబు, ఆ అమ్మాయే కుదిర్చింది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఇంకెవరు,
నీళ్ళెవరు భావన మోటార్ సైకిల్ మీద నీ వెనకాల కూర్చుని సినిమాలకి షికార్లకి తిరిగి తిరిగి వెక్స్ అయిపోయిందట. మ్యారేజ్ ఫిక్స్ చేయమని ఉదయమే తాను వచ్చి మా ఇద్దరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అంటే వచ్చి తీసుకెళ్తే పొలం వెళ్ళిపోతానా? అమ్మాయి అంటే నాకు ఇష్టమే, కానీ పెళ్లి గిళ్ళి జాంతాని పళ్ళు రాలుతాయి. నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చే ఛాన్స్ పోయింది. ఆ అమ్మాయి మాకు బాగా నచ్చింది. ఈ ఇంటికి కోడలుగా వచ్చి తీరుతాను అని కూజాపత్తలు కొట్టి మరీ చెప్పింది. మర్యాదగా నువ్వు పెళ్లి చేసుకుంటావా లేకపోతే నన్ను ప్రిపేర్ అయిపోమంటావా? మాట వరుస కంటే రెడీ అయిపోతానా? ఆ రెడీ ఒక ఏం చేయమంటావా? నిరోధ ప్యాకెట్లు జేబులో పెట్టుకుని బ్రోతల హౌసుల చుట్టూ నువ్వు తిరుగుతుంటే చూసి ఆనందించమంటావా? నిన్ను బాగు చేయడం మా వల్ల కాదు. అందుకే బాధ్యత అంతా ఆ అమ్మాయికి వదిలేశాం. ఈ సంబంధం ఫిక్స్. త్వరలోనే ముహూర్తాలు కూడా ఫిక్స్. మేమంతా దానికి ఫిక్స్, నువ్వు కూడా దానికి ఫిక్స్. ఏమే నువ్వు ఫిక్సా? పదా వేషాలు వేస్తున్నాడు వేధవా. వృషభ లగ్నం నందు చంద్రుడు గురుడు రాహు 1 2 3 శని 2 3 ఏమైంది పంతులు గారు? భావన చాలా అదృష్టవంతరాలమ్మా. ఇన్నాళ్ళు నేను తెచ్చినటువంటి సంబంధాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా ఈ కుర్రాడి జాతకం మాత్రం కళ్ళు మూసుకొని సంచిలో సంభావన వేసినట్టుగా మహా అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే మీ అమ్మాయి కోసమే ఆ దేవుడు ప్రత్యేకంగా ఈ కుర్రాన్ని ఈ నక్షత్రంలో పుట్టించాడా అన్నట్టుగా పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా ముహూర్తాలు పెట్టించేసి పెళ్లి చేసేయచ్చు. మంచి శుభవార్త చెప్పారు శాస్త్రి గారు. ప్రేమించిన వాడితో దానికి పెళ్లి యోగం లేదేమోనని కంగారు పడ్డాను. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. థ్యాంక్ యూ మంత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పమన్నట్టుగానే వంశీ జాతకం నాకు సరిపోతుందని చెప్పి మమ్మల్ని శాశ్వతంగా కలుపుతున్నారు. ఈ సాయానికి మీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. చూడమ్మా, నీకు భయపడో బెదిరిపోయో దేవుడి నామాన్ని ఉచ్చరించే నోటితో అబద్ధం చెప్పి నా వృత్తికి దోహం చేయలేను. వంశీ జాతకం నీ జాతకానికి కరెక్ట్ గా సరిపోయింది. ఇక మీ ఇద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. ఎవరు? నమస్కారం. నమస్తే. మీరే నా కోసం వచ్చింది? పంతులు గారు, మా తమ్ముడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఇది వాడి జాతకం. ఆ జాతకానికి తగిన అమ్మాయిని మీరే చూసి పెట్టాలి. అరే, ఆశ్చర్యంగా ఉందే. ఇలాంటి జాతక లక్షణాలు ఉన్న కుర్రాడికి నేను అమ్మాయిని సెట్ చేశాను. మీరు 2 రోజుల ముందొచ్చి నాకు సంభావన ఇచ్చుంటే ఆ అమ్మాయిని మీ తమ్ముడికే సెట్ చేసి ఉండేవాడిని కదా. ఎవరా అమ్మాయి? ఒక్క నిమిషం. ఈ కార్డులో ఉన్న అమ్మాయే అమ్మాయి. పేరు భావన. అమ్మాయి ఆనవాళ్ళు దొరికింది. పెళ్లి కూడా కుదిరింది. రేపే పెళ్లి. ఏ ఫస్ట్ నైటో ఏంటో ఇంత డెకరేషన్ అవసరమా? అసలే మనకి ఫస్ట్ టైం, ఎలా హ్యాండిల్ చేయాలో ఏమిటో. ఏంటిది? ఏమైంది? కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడుతూ రావాలి తెలుసా నీకు? నీ దగ్గర నాకు సిగ్గేమిటి? సిగ్గు వదిలేసావు. ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్ బాలేదా? ఈ అకేషన్ కోసమని షాపర్ స్టాప్ లో కొన్నాను. ఫస్ట్ నైట్ అంటే చక్కగా చీర కట్టుకుని రావాలి, ఇలా లొంగితో వచ్చేయడం కాదు. అబ్బా వదిలేబోయ్. ఫస్ట్ నైట్ కి ఏం బట్టలు వేసుకొచ్చారన్నది ముఖ్యం కాదు, ఎలా విప్పాలన్నది ఇంపార్టెంట్. అయినా ఫస్ట్ నైట్ 4 గోడల మధ్య జరుపుకోవడం ఏం బాగుంటుంది? నీకు తెలుసా ఆరుబయట రొమాన్స్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో? నీకెలా తెలుసు? మా ఫ్రెండ్ చెప్పింది నాకు. పద పద వెళ్దాం. పద రా.
రాత్రిలు పండు వెన్నెలలు పరువాల పందిరేద్దామా ఆరు బయట వయసిన వేయగా సరదాల వంతెనేద్దామా అలు పెరగని వయసిదిగో నువ్వు వదలని సొగసిదిగో గెలుపెవరికు తెలియని యుద్ధం ఇంకా మొదలు జాము రాత్రిలు పండు వెన్నెలలు పరువాల పందిరేద్దామా ఆరు బయట వయసిన వేయగా సరదాల వంతెనేద్దామా అలు పెరగని వయసిదిగో నువ్వు వదలని సొగసిదిగో గెలుపెవరికు తెలియని యుద్ధం ఇంకా మొదలు చలిలోన మరి నాలోన వేడేమిటో కౌగిలిలో వేడి చల్లారి కిటుకుందిరో ముద్దు ముద్దుతో పత్తు రాయకని విన్న పాలనే పంపించాను కళ్ళు మూసుకుని తేలు కలలలోన జాము రాత్రిలు పండు వెన్నెలలు పరువాల పందిరేద్దామా ఆరు బయట వయసిన వేయగా సరదాల వంతెనేద్దామా సుకుమారి మరిపిస్తాను ఆ స్వర్గమే పుట్టు చప్పుడు కాక ముందనే ఒంటి భారమే తీర్చేమంట దాము రాత్రిలు పండు వెన్నెలను పరువాల పందిరేద్దామా ఆరు బయట వయసిన వేయగా సరదాల వంతెనేద్దామా అలు పెరగని వయసిదిగో నువ్వు వదలని సొగసిదిగో గెలుపెవరికో తెలియని యుద్ధం ఇంకా మొదలు నువ్వేంటి చీరలో? ఏం చేయనోయ్, మీ అమ్మ మా అమ్మ ఇద్దరు కలిసి నన్ను ఇలా చేశారు. నేను చెప్పాను లోపలికెళ్ళిన 2 నిమిషాల్లో బట్టలతో అసలు పనేమీ ఉండదని. నా మాట వాళ్ళు వినలేదు. కమాన్ యార్, ఇంకా లేట్ ఎందుకు? ఏమ్మా అంత తొందరగా ఉందా బుజ్జి? దా
ఏమైంది భావన? డాక్టర్కి ఫోన్ చేస్తున్నావా బాబు? అత్తయ్య భావన నాకు తెలుసు బాబు. అది జబ్బు కాదు, దాని దురదృష్టం. అవును బాబు, దాని జాతకంలో ఏవో క్షుద్ర పీడలున్నాయి. ఇదంతా వాటి ప్రభావమే. ఆ దోషం పోగొట్టాలని ఎంతో మంది జ్యోతిష్కులను సంప్రదించాను, ఎన్నో శాంతి పూజలు కూడా చేయించాను. కానీ అందరూ ఒకే విషయం చెప్పారు. జాతకం సరిపోయే అబ్బాయితో వివాహం జరిపిస్తే పీడ తొలగిపోతుందని చెప్పారు. దాని అదృష్టం కొద్దీ నీ జాతకం దాని జాతకంతో సరిపోయింది. అందుకే ఈ పెళ్లి జరిపించాను. పెళ్లికి ముందే నీకు ఈ విషయం చెప్పాలి. కానీ దాన్ని ప్రేమించిన వాడిగా నువ్వు సర్దుకుపోతావనే నమ్మకంతో నీకు నేను చెప్పలేదు. నన్ను క్షమించు బాబు. మీరు ముందు చెప్పినా చెప్పకపోయినా ఒకటి మాత్రం నిజం. మీరు మీ అమ్మాయిని ప్రేమించిన దానికంటే, మీ అమ్మాయి నన్ను ప్రేమించిన దానికంటే నేనే తను ఎక్కువగా ప్రేమించాను. తనకు నా మీద ప్రేమ మాత్రమే, కానీ నాకు తనంటే ప్రాణం. ఇంతకీ ఈ విషయం భావనకు తెలుసా? అదే బాబు వింత. తను దేన్నైతే నమ్మదో దానివల్లే బాధపడుతుంది. ఆ విషయం దానికి కూడా తెలియదు. చెప్పి మరింత బాధ పెట్టడం ఇష్టం లేక నేను కూడా చెప్పలేదు. డార్లింగ్, ఇదే మన రాజ్యం, శృంగార సామ్రాజ్యం. మన బెడ్రూమ్. ఇది బెడ్రూమ్. ఏ వంశీ, ఈ రూమ్ లో దోమలున్నాయా? లేవు. ఈగలు నల్లులు లేవే. గోడ మీద బలులు అవన్నీ ఇక్కడ ఎందుకు ఉంటాయి? ఆయన ఎందుకు అడుగుతున్నావు? ఇంత దరిద్రంగా ఉన్న రూమ్ లో ఉండడానికి వాటికి మాత్రం బుద్ధుండద్దు. సరే, నువ్వు బయటికి వెళ్ళు, నేను ఈ రూమ్ క్లీన్ చేస్తాను. వెళ్ళమంటుంటే వెళ్ళు. లెటర్స్ లా ఉన్నాయి, ఓపెన్ చేయలేదే. ప్రభాకర్. వంశీ, వంశీ ఇలా రా. నాకు ఇప్పుడు మూడ్ లేదు. అందుకు కాదు. ఏంటి? అబ్బా, ఎప్పుడు అదే గోలా. మరేంటి? ఈ లెటర్స్ చూడు. ప్రభాకర్ బాబుకి వాడిచ్చిన గడువులో అప్పుడే 2 నెలలు గడిచిపోయాయి. అసలే వాడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. నువ్వు ఎక్కడైనా వెంటనే బయలుదేరిరా. ఇదేదో అన్నని బెదిరిస్తూ రాసినట్టుందే. బాబు, నీకిదే చివరి అవకాశం. మరో 15 రోజుల్లో నువ్వు పాడేరుగూడెం రాకపోతే చాలా అనర్థాలు జరిగిపోతాయి. తర్వాత నీ ఇష్టం. సుబ్బరాజు, వాచ్మెన్, కొయ్యాలగూడెం. అంటే అన్నయ్య చావుకి పాడేరుగూడానికి ఏదో సంబంధం ఉందన్నమాట. బావునా, వెంటనే నా బట్టలు సర్దే. ఎక్కడికి వంశీ? నేను వెంటనే పాడేరుగూడెం వెళ్ళాలి. నార్మల్ నిజమైంది. అనేది నేచురల్ డెత్ కాదు. అక్కడికి వెళ్తే వివరాలు తెలుస్తాయి. అందుకని నువ్వు అక్కడికి వెళ్తావా? అవును. అది కాదు వంశీ. చెప్పించేయి. అయితే నేను వస్తాను. ఎక్కడికి వస్తావు? ఇదేమన్నా హనీమూన్ ట్రిప్ అనుకుంటున్నావా? నువ్వే రానవసరం లేదు, ఇక్కడ ఉండు. ఏంటలా చూస్తున్నావు? నువ్వు రావద్దని చెప్పినా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అని ఆలోచిస్తున్నావా? నిన్ను వెళ్లకుండా ఆపాలని ప్రయత్నించాను, కానీ నువ్వు వెళ్ళడం కన్ఫర్మ్ అని తెలిసాక నేను రావడం కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను. పైగా ఒంటరిగా వెళ్ళి నువ్వు అక్కడ ఏం అవస్థలు పడతావో ఏంటో. నేను కూడా ఉంటే నీకు ధైర్యంగా ఉంటుంది కదా అని. పైకి అలా మాట్లాడతావు కానీ నన్ను వదిలి నువ్వు ఉండలేవు. ఆ విషయం నాకు బాగా తెలుసు అనుకో. వంశీ ప్లీజ్, నేను కూడా నీతో వస్తాను, లేకుండా ఉండలేను. వంశీ ప్లీజ్, నా మాట విను. వంశీ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వంశీ, యు ఆర్ సో స్వీట్, సో స్వీట్. ఓకే ఓకే ఓకే. ఇది రైల్వే కంపార్ట్మెంట్, మన బెడ్రూమ్ కాదు. కూర్చో కూర్చో.
టికెట్ ప్లీజ్. చూడండి, మేము పాడేరుగూడెం వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో చెప్తారా? పాడేరుగూడెమా? ఘాట్ రోడ్డు దాటి 12 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ రాత్రి వేళ ఎలా వెళ్తారు? ఈ రాత్రికి స్టేషన్లోనే ఉండి బాగా ఎంజాయ్ చేసి వెళ్తురు గాని. లేదు వంశీ, ఈ మనిషిని చూస్తుంటే నాకు ఎలర్జీగా ఉంది. ఈ స్టేషన్ వాతావరణం కూడా ఏదోలా ఉంది. ఏదైనా వెహికల్ దొరుకుతుందేమో అడిగి చూడు. ఓకే ఓకే ఓకే. చూడు బాబు, బాగా లేట్ అయింది, ఇక్కడ వెహికల్ ఏమైనా దొరుకుద్దా? ఈ అడవిలో ఇంత అర్ధరాత్రి పూట వెహికలా? ఒకవేళ దొరికినా ప్రయాణం ఎంత డేంజరో తెలుసా? మా తిప్పలేవో మేము పడతాం, నేను వెహికల్ అరేంజ్ చేయండి. ఈ వేళప్పుడు వెహికల్ అంటే కష్టమే. అన్నట్టు ఈ అడవిలో తిరిగే టాక్సీ ఒకటి ఉంది. అవును, ఈ అడవి ప్రాంతంలో కారు తోలుతున్నావు, ఎవరు కూడా అవుతుంది? అదే సిటీలో అయితే హ్యాపీగా ఉండొచ్చు కదా. మీ పట్టణంలో మాలాంటి వాళ్ళు బతకడం చాలా కష్టం అండి. అంత మోసం దగ. ఇదా పుట్టి పెరుగు నూరు. ఇక్కడైతే ఉన్నా లేకపోయినా కాసిన తిప్పసారా తాగి దొరికిన అడవి జంతువులు నమిలేస్తే కడుపు నిండిపోతుంది. ఈ అడవిని చూడడానికి మీలాంటి టూరిస్టులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తుంటారుగా, అది చాలు ఈ బండి నడవడానికి. అర్ధరాత్రులు కూడా అడవిలో తిరుగుతుంటావు, మరి నీకు భయమేదా? భయమా? నా జాతకంలోనే లేదు. నా బండిని ఏమంటారు తెలుసా? నా బండి శవాల బండి. మా కొండోళ్ళు ఈ అడవిలో పడి తిరుగుతుంటారుగా, ఏ పాము కాటుకో జంతువులకో అప్పుడప్పుడు కరుసైపోతుంటారు. ఆ శవాల్ని ఈ బండిలోనే తీసుకెళ్తాను. ఊరుగొట్టినప్పుడు ఆ శవాలతోనే కబుర్లు ఆడుకుంటూ వెళ్ళిపోతానండి బాబు. పక్కన శవాన్ని పెట్టుకుని కబుర్లు ఆడుకుంటూ వెళ్తావా? నీకు చాలా ధైర్యం రాంబాబు. మనుషులకి భయపడాలి కానీ శవాలకి దెయ్యాలకి ఎందుకు సార్? మన టైం బాగోకపోతే మనమే శవం అయిపోవచ్చు. ఉదాహరణకి నన్నే తీసుకోండి. ఇన్ని శవాలను నా బండిలో తీసుకెళ్ళానా? రేపు నా కర్మకాలి ఏదైనా జరగరానిది జరిగిందనుకోండి, నా బండిలో నేనే శవంగా వెళ్ళొచ్చు. ఎవరు చెప్పొచ్చారు? అంతా తలరాత. అందుకే ఏదో జరుగుతుందని ఎప్పుడూ భయపడి చావడం దండగా. ఏమయ్యా, ఏమైంది? రేడియేటర్లో నీళ్లు అయిపోయాయి. మరి ఇప్పుడు ఎలా? పక్కనే వాగుంది, వెళ్ళి నీళ్లు తీసుకొస్తా. ఓకే. రాంబాబు, రాంబాబు.
శవాన్ని ఎక్కడ పెట్టుకుని ఎంతసేపు కూకుంటారా? ఆ బొందల గడ్డకి తీసుకెళ్ళండి. అదేంటండి, ఎలా చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడో తెలుసుకోకుండా శవాన్ని ఎలా పారేద్దాం అనుకుంటున్నారు? అయ్యా దొర, తెలుసుకుంటే మాత్రం పోయిన మావాడి ప్రాణాలు తిరిగి వస్తాయా? రావు. మా కొండలు ఎక్కడ పుడతామో ఎలా పోతామో మాకే తెలియదు. ఇదంతా మా తల రాత, మా కర్మ. ఇన్ని శవాలను నా బండిలో తీసుకెళ్ళానా? రేపు నా కర్మకాలి ఏదైనా జరగరానిది జరిగిందనుకోండి, నా బండిలో నేనే శవంగా వెళ్ళొచ్చు. ఇదిగో పదేనా. హలో, నిన్నే. ఈ గెస్ట్ హౌస్ వాచ్మెన్ నువ్వేనా? చూడు, మేము సిటీ నుంచి వచ్చాం. ఈ ఫారెస్ట్ లో కొంచెం పని ఉంది. ఇక్కడ వారం 10 రోజులు ఉంటాం. ఈ బంగ్లాలో రూమ్ లోనే ఖాళీ ఉన్నాయా? ఇది గవర్నమెంట్ బంగళా, బయట వాళ్ళకి ఇవ్వరు. చూడు పెద్దాయనా, ఈ అడవిలో ఉండడానికి వేరే వసతి లేదు. ఓ రూమ్ అడ్జస్ట్ చేసిస్తే. పైగా ఫ్యామిలీతో వచ్చాను. ప్లీజ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వస్తే ఖాళీ చేసేస్తాం. అడవిలో నడిచి వస్తున్నాం, బాగా అలసిపోయాం. కొంచెం ఏదైనా ఇప్పిస్తే. ఇవ్వడానికి నేనెవరిని, పుచ్చుకోవడానికి మీరెవరు? ఇచ్చేవాడు వేరే ఉన్నాడు. కల్లయ్య, ఆడాళ్ళు నా సిగ్గెత్తుంది. పట్నం నుంచి వచ్చారు, జాగా కావాలంట, ఇస్తే ఇవ్వు. ఇవ్వాలి కదా, తప్పదు. ఆడాలి కదా. అయ్యి బాబోయ్, ఇబ్బంది పడతారు. రండి కమ్ 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 కమ్. రండి రండి, కమ్మ కమ్మ. ఇదే గది, చాలా బాగుంటది మన ఆడవాళ్ళు లాగానే. అయ్య బాబాయ్ ఆడవాళ్ళు. రండి. ఇదే మంచం, పరుపు పొద్దున్నే మార్పిచ్చాను. దుప్పట్లు. ఆ పక్కనే ఒక రూమ్ ఉంది కానీ మంచం పెద్ద బాగుండదు. ఈ రూమ్ లో గాలి వెళ్తురు బాగా వస్తుంది. అదిగో ఫ్యాన్ కూడా పెట్టించాను. ఇకపోతే తానాలు గది. మీ ఇద్దరు తానాలు తెచ్చుకుంటే మా బిజిలీ చెప్పి మీ తిండి తిప్పలకి ఏర్పాటు చేస్తాను. సరేనా? అయ్య బాబాయ్ ఆడాళ్ళు, సిగ్గేస్తుంది. తొందరగా కానివ్వండి, ఇంకా నుంచున్నారే. కానివ్వండి. పెద్దయ్య, కళ్ళుగారు కబురెట్టారు దేనికి? ఎవరో వచ్చారు చూడు. అయిపోయింది. దండాలు దొరా, నా పేరు బిజిలీ. నువ్వేనా? కలే చెప్పాడు. అవును దొరా, పనుంది రమ్మని ఆడే కవరెట్టాడు. ఈ అడవిలో ఓటల్లో పూటకలు ఏముండవు కదా దొరా, అందుకే ఇక్కడ ఎవరొచ్చి దిగినా నేనే వండి పెడుతుంటాను. దొరసానమ్మ గారు ఎక్కడ దొరా? దండాలమ్మ గారు, మీరిద్దరు సిలకా గోరింకల్లా చూడ చక్కగా ఉన్నారు. అమ్మగారు, మీకు కొత్తగా పెళ్ళైంది కదూ? అవును.
నాకు తెలుసండి అయ్య గారు, ఎందుకంటే మీ ఇద్దరు ఆ పెళ్లి కళ ఇంకా తగ్గలేదు. ఏ పెళ్లి కళ? కడుపు కాలి ప్రేతకాలు వచ్చేసింది. రాత్రి నుండి ఏం తినలేదు. తొందరగా లోపలికి ఏదైనా వండి పెడతా. వంటలు ఎలా ఉన్నాయి దొరసానమ్మా? నిజంగా చాలా బాగున్నాయి బిజిలీ. కోడి కూర మాత్రం అదిరింది బిజిలీ. ఈ మధ్యకాలంలో ఎటువంటి ఫుడ్ తినలేదు నేను. మొత్తం లాగిచ్చేసారు. ఎముకలు కూడా మిగిల్చుకున్నాను. రేత్రికే ఉండమంటారు దొరా? రాత్రి వంట పక్కన పెట్టు. ఇక్కడ నుంచి పాడేరు కూడా ఎంత దూరం? పాడేరు గుడిమా? అదంత దూరం బాబు. మన బంగ్లా వెనక దొంగదారని వెళ్తే 2 ఫర్లాంగులు. అవును, అక్కడ ఎవరిని కలవాలి బాబు? ఉన్నాళ్లే, సుబ్రాజ్ అని, ఆ గెస్ట్ హౌస్ వాచ్మెన్. బాబు, ఇక్కడ గెస్ట్ హౌస్ వాచ్మెన్ సుబ్రాజ్ ఇల్లు ఎక్కడ? సుబ్రాజ్ ఇల్లు ఎక్కడ?
సుబ్రాజు 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 ఎవరు నువ్వు? నేను ప్రభాకర్ తమ్ముడిని. నువ్వు సుబ్రాజునా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాడు నిన్ను చూస్తే చాలా ప్రమాదం. ఎవరు వాడు? ఎక్కడ ఉన్నాడు? వాడెవరైనా నువ్వు ఇక్కడ ఉండకూడదు. సమయం దాటిపోయింది. వెళ్ళిపో, వెళ్ళిపో. అది కాదు నేను చెప్పేది. సుబ్రాజు సుబ్రాజు ఆగు. కబాలా పాట కబాలా స్వచ్ఛమైన అర్థ తెనుగు బిడ్డ కబాలా ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ మానేదిట్టా గురువాది నా హాబీ ఊపై ఒళ్ళే చేసి దిల్లే భూగోళం మదిరేలా కదం తొక్కాలే స్వీట్ కబాలా హాట్ కబాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కబాలా స్వీట్ కవాలి హాట్ కవాలి రాసిస్తే వైజాగ్ నీళ్ళు ప్లాంట్ కవాలి నడిచే కోరి నీ తలుకు తలుకు అందాలతో మత్తెక్కించే కోరి చూపులతో నా మనసు అయ్యగారు వచ్చేసారు. అన్న డాన్స్ కూడా చూసేసారు. ఇంకా నుంచుంటారేంటి? వెళ్ళండి. చల్లకొచ్చి ముంత దస్తే లాభం లేదే వంశీ, ఏమైంది? అవునా ప్లీజ్. అమ్మా బుజ్జి ఇట్రా అమ్మా. ఏం పాపా న్యూ అడ్మిషనా? అవునండి. ఫీజు కట్టావా? కట్టేశానండి. స్టాంప్ పెంచుకున్నావా? స్టాంపా అంటే? స్టాంప్ అంటే తెలీదా? తెలీదు. స్టాంప్ అంటే ముద్దమ్మా. ముద్దా? ఈ కాలేజ్ లో చేరే ఏ కొత్త అమ్మాయినా సరే ముందు నా ముద్దు పెట్టేసి వెళ్ళాలి. ముద్దేనా? అవును పాపా. అలాగే. చెప్తాను పని. హలో బేబీ, కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్. yes న్యూ అడ్మిషన్? యా. స్టాంప్ పెంచుకున్నావా? స్టాంప్ అంటే ముద్దేనా? వెరీ గుడ్, తెలుసుకొని వచ్చావు. దాదా దాదా పెట్టి 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 పెట్టి. ఒక్కసారి నీ మొహాన్ని అద్దాలో చూసుకో. ఏ బుద్ధున్నా కళ్ళున్న అమ్మాయి అయినా ఈ ఫేస్ కి ముద్దిస్తుందా? నువ్వే ఆలోచించుకో. ఏమైంది బాస్? ఫస్ట్ టైం నాకు ఒక అమ్మాయి నచ్చిందిరా.
ఎవడయా ఇవేళ్ళప్పుడు ఏంటయ్యా చలికాలం ఇద్దరు ఎంత ఏడిగా ఉన్నా ఆ ఏడి సరిపోదు, ఇంకా ఎచ్చంగా ఉండాలని ఈ కుంపటి తెచ్చా. అక్కడ ఎడతానే. తెలివేసుకోండి, ఎవరు బయటికి వెళ్ళండి. అలాంటి ప్రమాదకరమైన అడవికి ఎలా పంపించారు వదినా? ఎంత వారించినా వినిపించుకోలేదు. వాణ్ణి వదిలి ఉండలేనని అమ్మాయి కూడా వెళ్ళింది వదినా. వాడి మొండితనం నీకు తెలుసు కదమ్మా. ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఆపడం ఎవరి తరమో కాదు. వాడికి తగ్గ భార్యే భావన. ఎవరికి చెప్పలేకపోయాం. ఏమైనా మీరు పొరపాటు చేశారన్నయ్య గారు. స్నానం చేయవా వంశీ? కాసేపు చేస్తానులే. ఓకే. బిజిలే వస్తున్నా. ఏంది దొరా? ఇతను నీకు తెలుసా? ఎవరు దొరా? మా అన్నయ్య ప్రభాకర్. 6 నెలల క్రితం ఇక్కడ ఉండేవాడు. నువ్వు ఎక్కడ చూసినట్టు కూర్చుందా? నాకు తెలియదు దొరా. మా అయ్యకి తెలుసుంటది, ఎందుకంటే చుట్టుపక్కల గూడాలన్నీ తిరుగుతుంటాడు కదా. ఇంతకీ మీ అయ్యకి మా అన్నయ్య తెలుసుంటాడా? మా అయ్య మా ఒక్క గూడానికే కాదు బాబు, చుట్టుపక్కల గూడాలు కూడా పెద్ద తలకాయే. అన్ని గూడాలు తిరుగుతుంటాడు కదా. మీ అన్నను మా అయ్య చూసే ఉంటాడు. ఇతనా? ఇతను నాకెందుకు తెలియదు? ప్రభాకరం బాబు తను మా అన్నయ్య. అలాగా. ఇతన్ని నేను చాలాసార్లు కలిశాను. ఏదో రీసెర్చ్ పని మీద వచ్చారని చెప్తుండేవాడు. వచ్చిన పని అయిపోయిందేమో, వెళ్ళిపోయాడు. అవును, తన పని అయిపోయింది అనుకుని ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. ఏంటి బాబు నువ్వు అనేది? మా అన్నయ్య హత్య చేయబడ్డాడు. అది మామూలు హత్య కాదు, ఆత్మహత్య లాంటి హత్య. అనుమానం లేదు, ఇది ఖచ్చితంగా క్షుద్రశక్తుల ప్రభావమే. ఎవరో కావాలని చేసింది. వెరీ సిలీ. వింటుంటే ఏదో చందమామ కథలా ఉంది. ఇదేమైనా బేతాళ విక్రమార్క కాలమా? తెలిసి తెలియకుండా మాట్లాడటాన్ని మిడిమిడి జ్ఞానం అంటారు. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఓంకారం ఎలాగో, క్షుద్రశక్తుల్ని వశీకరణం చేసుకోవడానికి హ్రీం క్రీం లాంటి మంత్రాక్షరాలున్నాయి. ఈ సృష్టిని నడిపేది పంచభూతాలు. ఆ పంచభూతాల్ని వశం చేసుకుని మానవాళికి మంచి చేయొచ్చు. అవే పంచభూతాల్ని గుప్పెట్లు పెట్టుకుని చెడు కూడా చేయవచ్చు. అవే చేతపడి బాణామతి లాంటి క్షుద్ర ప్రయోగాలు. ఈ కాలం చదువులు చదువుకున్న దానివి. మంత్రశక్తులు వాటి ప్రభావం గురించి నీకేం తెలుసు? అయితే దెయ్యాలు భూతాలు ఉన్నాయంటారా? నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? నమ్ముతాను. మరి దేవుణ్ణి నమ్మిందనివి దయ్యాలేవని ఎలా అంటున్నావు? దేవుడు నమ్మకం, దెయ్యం భ్రమ. నీ భ్రమని నమ్మకంగా మార్చాలంటే ఒక్కటే ఒక మార్గం.
ఆ శక్తుల్ని నీ మీద ప్రయోగించడమే. భావన ప్లీజ్, అంతటి శక్తులు ఉన్నవాళ్ళు ఈ అడవిలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, కాకపోతే ఇంతవరకు ఎవరూ బయటపడలేదు. మీ వాళ్ళ మీద ప్రయోగం చేసిన వ్యక్తికి మీ వాళ్ళు ఏదో చాలా పెద్ద ద్రోహం చేసి ఉంటారు. లేకపోతే శక్తులు ప్రయోగించి మరీ పగ తీర్చుకోరు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎవరో ఒక సుబ్బరాజుకే తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆ సుబ్బరాజు కూడా లేడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి వేరే మార్గం లేదా? ఉంది. మీ అన్నయ్య ఇక్కడ ఉన్నంతకాలం ఎవరెవరితో తిరిగాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అన్న విషయం తెలుసుకుంటే ఏదైనా ఆధారం దొరకచ్చు. నేను కూడా ఆ విషయంలో ఆచూకీ తీస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఇక మేము బయలుదేరుతాం. విజిలి, వాళ్ళని గెస్ట్ హౌస్ దగ్గర తీసుకెళ్ళు. అట్లాగేనయ్యా. నేను వెళ్ళొత్తా దొరా. చీకటి పడిపోయింది, రేపు పొద్దున వెళ్ళొచ్చు కదా. మా అయ్య కూడా అదే చెప్పాడు. ఎంత రాత్రి అయినా ఈ అడవి నాకు కొత్త అయింది దొరా. పైగా నేను వెళ్ళపోతే మా అయ్య బువ్వ కూడా తిండు. వెళ్ళొత్తా దొరా. సరే, నీ ఇష్టం. వస్తా దొరసాని. జాగ్రత్త బిజిలి. చీకటి పడింది, వెళ్ళొద్దని మేమిద్దరం ఎంతో చెప్పి చూసాం, కానీ మా మాట వినలేదు. దానికలా రాసి పెట్టి ఉంటే మీరేం చేస్తారమ్మా? నా మీద వల్ల మాలిన ప్రేమే దీని బ్రతుకుని బలి తీసుకుంది. నాకే వయసులో కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయింది. అమ్మా, బిజిలి. నోర్మయ్యవే, నీకు అర్థం కాదు, చెప్తే వినవు. మొండిగట్టానివి. అల్లుడు గారు, ఇప్పటికైనా నా మాట వినండి. మీరిద్దరూ నా వెంట బయలుదేరి వచ్చేయండి. రేపే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చూడండి అత్తయ్య, ఇక్కడ నా పని వరకు నేను రాను. కావాలంటే భావన తీసుకెళ్ళిపోండి. నువ్వు లేకుండా నేను వెళ్ళను. భావన, నా మీద ప్రేమ, నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఆవిడతో వెళ్ళిపో. కల్లయ్య, అయ్యా, రేపు వాళ్ళు ఏదైనా స్టేషన్లో దింపొచ్చే. అయ్యా, రేపు ఆదివారం, పైగా అమావాస్య. ఆడోళ్ళు అడవి దాటకూడదు. ఇల్లుని పంపిద్దామయ్యా. మీరేమంటారు అత్తయ్య? అలాగే బాబు. ఓం హైం హ్రీం క్లీం రక్తాక్షి రౌద్రనేత్రి కరాళ దంష్ట్రిణి ఆవాహయామి ఆవాహయామి. ఓం హైం హ్రీం శాంతి కరాళ ఎవరు నువ్వు? నిన్నే. ఏమిటి నువ్వు చేస్తున్న పని? ప్రకృతి విరుద్ధంగా శవాలకు పూజలు చేస్తున్నావంటే తప్పకుండా క్షుద్రశక్తి. అది నీకు అనవసరం. ఇప్పుడు అర్థమైంది. గత కొద్ది రోజులుగా ఈ అడవిలో జరుగుతున్న అర్ధాంతర చావులకి నీ పూజలకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. నిజం చెప్పు, లేదంటే ఈ గూడెం వాళ్ళకి నీ గుట్టు. నువ్వు బ్రతికుంటే కదా ఎవరికైనా చెప్పడానికి. నేను పూజలు చేస్తుండగా చూసిన వాళ్ళని ఎవ్వరినీ వదలలేదు. అందరినీ చంపేశాను. అలా చచ్చిన వాళ్లలో నీ కూతురు కూడా ఉంది. ఇప్పుడు
భావనా అత్తయ్య భావనా అత్తయ్య 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 చెప్పు 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 చెప్పురా భావన ఎక్కడ గ్రేజర్ ఉంది ఇక్కడ చెప్పు చెప్పు ఏంటి గ్రేజర్ ఉంది ఇక్కడ భావన ఎక్కడ నాకేం తెలియదయ్యా భావన ఎక్కడ చెప్పు నాకేం తెలియదు ఎలా చెప్పు చెప్తాను చెప్తానయ్యా నాకే పాపం తెలియదు ఆ వాచ్మెన్ గారికి చెప్పినట్టు చేశాను అమ్మాయి గారిని కూడా ఆ ముసలోడికి తీసుకెళ్ళాడు వాడెక్కడా ఎరా నీ పెళ్ళం కోసం వచ్చావా భావన ఎక్కడా నా దగ్గరే భద్రంగా ఉంది తన ఎందుకు తీసుకొచ్చావు నా కూతురు జీవితాన్ని నీ భార్య ద్వారా పవిత్రం చేయడానికి అంటే చెప్తాను నా కూతురు ఎవరో తెలుసా తెలీదు జాబిల్లి కొన్నాళ్ల క్రితం వరకు నా జాబిల్లి మచ్చలేని జాబిల్లి కల్లా కపటం తెలియని పసిపాప ఈ అడవి తల్లి నీడలో
వనదేవతల తన నేస్తాలతో ఆడుకున్న పసిడి మొగ్గ. దండాలు దొరా. నమస్తే. నా పేరు సుబ్బరాజు. ఈ గెస్ట్ హౌస్ వాచ్మెన్. అలాగా? గెస్ట్ హౌస్ నీట్ గా క్లీన్ చేయించావా? చేయించాను బాబు. గుడ్. నేను ఈ అడవిలో ఉన్న పక్షులు జంతువుల మీద రీసెర్చ్ చేయడానికి వచ్చాను. కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను. నువ్వు ఈ అడవిలో ఏ దారి ఎటెళ్తుందో, ఏ జంతువులు ఎక్కడెక్కడ తిరుగుతుంటాయో అన్ని వివరాలు నాకు చెప్పాలి. అట్టాగే దొరా. మావా, మా అయ్య సందే లోపల నేను పాలు కలవమన్నాడు. అట్టాగే తల్లి. ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చి కలుస్తానని చెప్పు. వెళ్ళొత్తా మావా. సుబ్బరాజు, ఎవరా అమ్మాయి? అదే జాబిలి బాబు, మా గుడెప్పిల్లే. మా అందరి పెద్ద దిక్కు జంగయ్య కూతురు. అది ఆడికే కాదు బాబు, మా అందరికి ఈ అడవి తల్లికి కూడా ముద్దు పెట్టే. ఏంటమ్మా? అయ్యా, నా వెన్నెల. ఊరుకో అమ్మా, దీని కాలం తీరిపోయింది. మనం ఏం చేయగలం చెప్పు? ఇంకో కుందేలు తీసుకొస్తాను కదా. వద్దయ్యా, వద్దు. నాకు వేరే కుందేలు వద్దు. నాకు నా ఎన్నెలే కావాలి, ఎన్నెలే కావాలి.
బిడ్డను ఏం చేయదలుచుకున్నావు? అది అసలు ఏం జరిగిందంటే జరిగిందేంటో నేను ఊహించగలను. నేను అడిగేది జరగాల్సిన దాని గురించి. నేను మోసగాని కాను. మీ అమ్మాయిని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. నటించకు. నువ్వు మాట్లాడుతున్నది ఇక్కడి నుంచి నాకు తెలుసు. ఇక్కడ నువ్వేమనుకుంటున్నావో కూడా నాకు తెలుసు. నా బిడ్డ అమాయకురాలు. నీ నటన చూసి నిజం అనుకుంటోంది. కానీ నా గురించి నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నించు. ఏమన్నా తేడా వచ్చిందంటే నా అంత చెడ్డవాడు ఎవడు ఉండడు. నమస్కారం. నా పేరు రవీంద్ర. నా పేరు స్వరూప్. నా పేరు జైపాల్. మేమంతా మీ ప్రభాకర్ ప్రాణ స్నేహితులం. ఈ బొమ్మకు బట్టలు మీరే కుట్టారా? చాలా బాగుంది. మీలో ఇంత విద్య ఉంది కాబట్టే మావాడు మిమ్మల్ని ఇష్టపడ్డాడు. ఎరా? ప్రభాకర్ మా కన్న లాంటి వాడు. నువ్వు వాడిలాగా కదా, అంటే మాకు ఉదయంతో సమానం. కానీ నువ్వు మాకంటే వయసులో చిన్నదానివి. పోనీ మరదలాన్ని పిలుద్దామంటే నువ్వేమో వదినమైపోయావు. ఈ వావి వరుసలు గొడవ పోవాలంటే మాకు కూడా సుఖాన్ని ఇచ్చేయి. మా మాట విన్నావనుకో లెవెల్ అయిపోద్ది. ఒకవేళ నువ్వు వెళ్ళలేదనుకో నా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మిమ్మల్ని పిలిపిస్తే ఇంకో పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశారేంట్రా? డోంట్ వరీ బ్రదర్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ప్రాబ్లం ఇంకో ప్రాబ్లంతోనే సాల్వ్ చేయాలి. నువ్వు ఆ అమ్మాయిని అనుభవించావనే కదా దాని బాబు నీకు కట్టబెట్టాలనుకున్నాడు. ఇప్పుడు మేము ముగ్గురం కూడా దాన్ని పాడు చేశాం. ఏం చేస్తాడంట? నలుగురికి ఇచ్చి పెళ్లి చేస్తాడా? అరే మావా, మేం కూడా ఈ అడవికి రావడం వల్ల నీ ప్రాబ్లం సాల్వ్ అవడమే కాక మాకు కూడా అడవి పిల్లతో అందమైన అనుభవం దొరికిందిరా. మెనీ థ్యాంక్స్ రా మావా. పని అయిపోయిందిగా, ఇంకా ఇక్కడ ఎందుకు? దుకాణం ఎత్తేద్దాం. ప్రభాకర్ నువ్వు కూడా మాతో బయలుదేరు. పాపిస్తే ఎదవల్లారా, మీరు అసలు మనుషులేనా? ఎంత పాడుపోరు చేశారా? ప్రభాకరం బాబు, ఒక్కసారి చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి జంగయ్య నీకు అవకాశం ఇచ్చాడు. కానీ వీళ్ళని పిలిపించి మళ్ళీ ఆ అమ్మాయి బతుకుని పాడు చేశావు. ఆ జంగయ్య సంగతి నీకు తెలియదు. వాడు ఎంత మంచివాడో, తేడా వస్తే అంత చెడ్డవాడు. ఆడు మిమ్మల్ని ఎక్కడున్నా వదిలిపెట్టడు. మీరు చేసిన ఈ నీచమైన పనికి ఆ నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీ అందరికీ కుక్క సావు తప్పదు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? బెదిరిస్తున్నావు ఏంటి? ఆ జంగగాడు అన్న పీకుతాడా? పీకమన్. మీరు కూడా తల వెంటగా పీకమంటారా? వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా వెంట్రుకలు పీకి నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారు జంగయ్య. వాడు పట్టణంలో ఎక్కడుంటాడో నీకు తెలుసా? తెలుసు, కానీ వాడికి ఒకే ఒక చివరి అవకాశం ఇస్తున్నాను. అది వాడి కోసం కాదు, నా జాబిల్లి కోసం. వాడికి ఈ రోజు నుంచి ఖచ్చితంగా 6 నెలలు గడువిస్తున్నాను. ఈలోగా వాడు వచ్చి తన తప్పు ఒప్పుకొని నా బిడ్డ చెయ్యందుకోవాలి. లేదా 6 నెలలు దాటిన మరుసటి రోజు అదే వాడికి చివరి రోజు అవుతుంది. సుబ్బరాజు రాసిన ఉత్తరాలకి కనీసం సమాధానం కూడా రాయలేదు మీ అన్న. ఆ బెంగతోనే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది. చీకటి పడిపోతుంది జంగయ్య. శవాన్ని శ్మశానాన్ని తీసుకెళ్లి పూడ్చిపెట్టేద్దాం. లే జంగయ్య. గురువు గారు, తండ్రిగా మీ బాధను అర్థం చేసుకున్నారు.
సమాధి తవ్వి జాబిలమ్మ శవాన్ని బయటికి తీసినంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? తిరిగి ప్రాణం పోయగలమా? నా జాబిల్లి శవం కాదు, నా జాబిల్లి శవం కాదు. నా బిడ్డని ఎలా బతికించుకోవాలో నాకు బాగా తెలుసు. కాలయ్యా! అయ్యా! ఏంట్రా అలా చూస్తున్నావు? సచ్చిన మడిసిని మళ్ళా బతికించటమా? ఎట్టయ్యా? నా శక్తి మీకు తెలియదు, చెప్పినా మీకు అర్థం కాదు. చెప్పిన పని చేయండి. మీకోసం మా ప్రాణాలైన ఇస్తాం గురుగారు. చెప్పండి, ఏం చేయమంటారు? నా బిడ్డకు మళ్ళీ ప్రాణం పోయాలంటే ఒక కన్య కావాలి. ఆ కన్య ఖచ్చితంగా నా బిడ్డ పుట్టిన నక్షత్రంలో పుట్టినదై ఉండాలి. అలాంటి కన్య ఆత్మ కావాలి. ఇదిగో నా బిడ్డ జాతకం. నువ్వు వెంటనే వెళ్ళి ఇలాంటి జాతకం గల అమ్మాయిని తీసుకురా. ఆ అమ్మాయి ఖచ్చితంగా కన్య అయి ఉండాలి. ఆ అమ్మాయి కన్య కాకపోతే ఆత్మార్పణకి పనికిరాదు. ఈ నా ప్రయత్నమంతా వృధా అయిపోతుంది. ఈ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో. గురువుగారు, నాదొక చిన్న సందేహం. మన అమ్మాయి జాతకానికి సరిపడే జాతకం గల అమ్మాయి దొరికేంత వరకు శరీరం పాడవకుండా చూడడం. ఆ విషయం నీకు అనవసరం. చెప్పిన పని చెయ్యి. నా బిడ్డని ఎలా బతికించుకోవాలో నాకు బాగా తెలుసు. ఆ జాతకం గల అమ్మాయిని తీసుకురా. వెళ్ళు. పెళ్ళైనా మీ ఇద్దరూ కలవకుండా శక్తులను ఆమె మీదకు ప్రయోగించి ఆమె కన్యత్వం పోకుండా చేశాను. ఈ రాత్రికి పవిత్రమైన నీ భార్యలోని జీవశక్తిని నా కూతురులోకి ప్రవేశపెడతాను. జరిగిందేదో జరిగిపోయింది. చచ్చిపోయిన కూతుర్ని మళ్ళీ బతికించుకోవాలనుకోవటం నీ మూర్ఖత్వం. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. జంగయ్య, 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 నా మాట విను. తప్పుకో. నేను వెళ్ళేవను. నా కూతురు జీవితాన్ని బాగు చేసుకునే ఒకే ఒక్క అవకాశాన్ని నాశనం చేశావు. నిన్ను ఇంకా బతకనివ్వను. రేయ్!
అమ్మ భావన భావన ఉపాసన మధ్యలో ఆగిపోయింది. శక్తులు వచ్చేస్తున్నాయి. వెళ్ళిపో.